ఈజీ. లేదు, పెరగడం కష్టము, తగ్గడం ఈజీ. సూపర్. ఎంత పెరిగారు వెయిట్? 7 kgs. 7 kgs. సూపర్. అంటే వెయిట్ యాక్చువల్లీ నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండే, ఆ ప్రాబ్లంతో దీనిలో న్యూట్రిషన్లో జాయిన్ అయ్యాను. ఇది తాగడం వల్ల హెల్త్, ఎనర్జీ అండ్ స్ట్రాంగ్గా బాగానే. సూపర్. అంటే ఎమోషనల్గా రిజల్ట్ షేర్ చేసిన కాబట్టి నేను ఇంకా ఇది చేయట్లా. సో నిజానికి వెయిట్ పెరగటం కష్టమే, కానీ వెయిట్ పెరగటం వల్ల ఆయనకు వచ్చిన అంటే బిఫోర్ ఉన్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో దాని నుండి బయటకు వచ్చారు. అదే ఆయన చెప్తున్నది. సో లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండేదంట బిఫోర్, దాని నుండి కూడా బయటకు రావడానికి హెల్ప్ అయింది వెయిట్ పెరగటం వల్ల. ఎందుకంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది వెయిట్ పెరిగినప్పుడు. ఇందాక చెప్పారు కదా మజిల్ గురించి, అట్లా ఆటోమేటిక్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అయినప్పుడు ఏ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది. దానివల్ల మనం ఇంకొంచెం హెల్తీగా ఉండవచ్చు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. మీరేనా? అయ్యా, ఓ సూపర్. సతీష్ గారు ఎనర్జీ ఎంత చూపించారంటే ఇట్లాంటి పెరిగిన రావాలి కదా, కింద నుండి కూడా వచ్చేసింది, మొత్తం ఇరిగిపోయింది ఇంకా. అంటే ఎంత ఏంటో తెలుసుకోవచ్చు. సూపర్. మేడం టోటల్ వెయిట్ లాస్ ఎంత అయ్యారు? టాప్ 5 అంటే మాటలు కాదు కదా, ఇంతమందిలో టాప్ 5 రావాలంటే. సో మీ ఫీల్ ఏంటి అసలు? ఫస్ట్ టైం ఇట్లా ఇది ఫస్ట్ టైమా లేదా అంతకుముందు ఎప్పుడు? ఫస్ట్ కొంచెం మైక్ పైకి పెట్టుకోండి. ఫస్ట్ టైం ఇదే. సూపర్. అంటే ఎట్లా అనిపిస్తుంది అసలు? నేను రికగ్నేషన్ ఎట్లా అనిపించింది? ఇంతకుముందు ఎప్పుడైనా స్కూల్లో కానీ ఇట్లాంటి రికగ్నేషన్స్ ఎప్పుడు తీసుకున్నారు? కాలేజెస్లో లేదు, ఇదే ఫస్ట్. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఇట్లా? అంటే ఏంటి మీ ఇన్నర్ ఫీల్ ఏంటి? ఎంత తగ్గారు టోటల్? ఈ మంత్ 5 kgs టోటల్గా. ఈ మంత్ ఫస్ట్ టోటల్గా మీరు ఎంత తగ్గారు? టోటల్ 7 kgs వెయిట్ లాస్. ఇదే ఫస్ట్ సీజన్. ఫస్ట్ 5 kgs. వావ్, సూపర్. సో 5 kgs బరువు తగ్గడానికి ఏ టిప్స్ పాటించారు? అంటే ఏదైనా ఒకటి, అంటే మోర్ సప్లిమెంట్స్ వాడుతున్నారా, లేదంటే ఇందాక చెప్పినట్టు కోచ్ మాట వింటున్నారా, లేదంటే డిసిప్లిన్ ఏమైనా చేంజెస్ చేసుకున్నారా? చేంజెస్ అంటే చాలా చేసుకున్నా సార్. ఏం చేంజెస్ చేసుకున్నారు? అంటే మార్నింగ్ 5 o'clock లేసి వాకింగ్ వెళ్తాం. అలానే బీటీపీకి రానప్పుడు వాకింగ్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు బీటీపీలో ఉన్నారు కాబట్టి వాకింగ్ కూడా చేస్తున్నారు. ఓ, ఇదొక డిసిప్లిన్. అప్పుడు మనం అప్పుడు 7కి 8 o'clock నిద్ర లేచేదాన్ని. ఇప్పుడు 5 లేస్తున్నా. వావ్. ఇప్పుడు పని
భయం వేస్తుంది. ఇప్పుడు భయం అంతానే చేసుకుంటున్నాను పని ఇంటి దగ్గర. వాహ్, పని చూస్తే భయం వేసేదండి ఇదివరకు, ఇప్పుడు పని ఎంత ఉన్నా కానీ చేయగలుగుతున్నారు. సూపర్, ఈ ఒక మాట చాలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. ఫస్ట్ కపుల్ డ్యాన్స్ పెడతామా? విశాలక్షి గారు ఓకే, ఈలో ఒకసారి మీరు కేజీస్ 6.5 కేజీలు బరువు తగ్గడం వల్ల అంటే మీకు హెల్త్గా ఏం సపోర్ట్ అయింది హెల్త్ పరంగా? అంటే అంతకితో నేను వంట కూడా చేయలేదు, వంట కూడా చేయలేదు. బెల్ట్ వేసుకొని చేసేదాన్ని. ఓకే, బాగా ఇబ్బంది పడేదాన్ని, లేవడం చాలా లేట్గా లేసేదాన్ని. ఇచ్చింది. ఇప్పుడు బాగానే ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను. 5కి 4:30కి లేకపోతాను. ఇప్పుడు బెల్ట్ ఉందా? బెల్ట్ తీసేశారు, డ్యాన్స్ చేస్తున్నారు. వంట చేసేటప్పుడు కూడా బెల్ట్ ఉండేదంట బిఫోర్, వచ్చిన 5 డేస్కే. సూపర్, నిజంగా రియల్లీ ఇది ట్రాన్స్ఫర్మేషన్ అంటే. బరువు తగ్గడం మాత్రమే కాదు, నిజానికి ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్. బెల్ట్ ఉండేది వంట చేయాలన్నా కానీ ఇప్పుడు ఏకంగా బెల్ట్ లేదు అండ్ కంప్లీట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని నార్మల్ చేసుకున్నారు. 4:30కే లెగుస్తున్నారు, ఎనర్జీగా మన ముందు డ్యాన్స్ కూడా వేసారు. సూపర్. శైలి ఉంది, చాలా ప్రాబ్లమ్ నేను చూస్తున్నాను కాబట్టి తెలుసు. మోకాలు విపరీతంగా పెయిన్ వచ్చేది, అప్పుడు నడక కూడా లేదు. ఇంకా నడవద్దని డాక్టర్ గారు కూడా చెప్పారు, మీరు వాకింగ్ చేయొద్దని కూడా చెప్పారు. వంట చేసినప్పుడు కూడా జస్ట్ వెళ్ళడం మనం ఉండేది అనమాట. ఇప్పుడు అంతా మోకాలు నొప్పులు లేవు, ట్యాబ్లెట్ లేదు. ఆ ట్యాబ్లెట్ మాత్రం పక్కన పెట్టేసింది. మరి ప్రతి వారంలోనూ 10 రోజుల్లోనూ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చింది అన్నమాట. రోజు అదే ఒకటే, అది పెయిన్ బాగా పెయిన్ వచ్చినప్పుడు వాడిన అది కూడా కొంచెం బాగా ఎక్కువ పవర్ అనమాట. అది తప్పని పరిస్థితులు వేసుకోమంటే ఇంకా అలా వేసుకునేది. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ట్యాబ్లెట్ పేరు కూడా మర్చిపోయాడు మేము కూడా ఈ 2 నెలలు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
నిజంగా అసలు ఏం ఎనర్జీ బయట కవాలా స్వచ్ఛమైన అచ్చమైన బయట కవాలా ఓకే నాకు కూడా తీరిపోయింది అమ్మయ్య థ్యాంక్స్ టు మీ డీజే ఏం మామా నీ ఊపికి ఊరే ఊగిపోద్ది పదా ఒక పట్టు పడేద్దాం தமிழ் தெரியாதா ஹிந்தில 1 செகண்ட்